మనందరికీ తెలిసినటువంటి ఒక గ్రంథం గురించి, ఆ గ్రంథంలో నుంచి నేను ఒక మాట మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా మనం చూసినప్పుడు, ఈ ప్రపంచంలో ప్రతి వారు కూడా ప్రేమ అనేదానికి అర్థం తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ప్రేమ అనేదానికి ప్రతి వారికి కూడా అర్థము తెలుసు. మనం చూసినట్లయితే ఎవరినైనా సరే, ఈవెన్ 10th క్లాసు చదువుతున్న వాడిని చూసినా, ఎవరిని చూసినా ప్రేమ అంటే వాడు ఎక్స్ప్రెస్ చేసే స్థితిలో ఉండే రోజుల్లో మనము ఉన్నాం. మొన్న సౌజన్య చెప్తున్న వాళ్ళ క్లాస్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య జరిగినటువంటి. చిన్నపిల్లలు ఎఫ్ఎస్ అంటే మరి ఎంత ఉంటారు వాళ్ళు, ఫ్రీ స్టాండర్డ్ ఎంత ఉంటారనమాట. అంటే ఇంకా మాట్లాడుతున్నారనమాట. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి సౌజన్య నాతో చెప్పిందనమాట. వాడు ఆ చిన్న పిల్లోడు వచ్చిరాని మాటలో వచ్చే కుర్రాడు సౌజన్యత ఏమంటున్నాడట, మీకు తెలుసా నేను ఆ అమ్మాయిని మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్రపోజ్ చేస్తాడట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, విల్ యు మ్యారీ మీ, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. యాక్చువల్గా దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఫీల్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ సౌజన్యకు వచ్చి చెప్తున్నాడు అనమాట, మరలా ఇదిగో మేమిద్దరం ప్రపోజ్ చేసుకున్నాం, ఆ విషయం నీకు తెలుసా అని అడిగిన తర్వాత మరలా ఆ అమ్మాయి అన్నదట, నీకు ఒక విషయం తెలుసు అని చెప్పేసి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయితో అన్నదట, నేను సౌజన్య పెళ్లి చేసుకుంటున్నాను తెలుసా అన్నదట. అంటే వీడు అంటున్నాడట, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కావద్దు, ఆ విషయం నీకు తెలుసా అన్నాడట. ఏమన్నాడు, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి అవదు, అది నీకు తెలుసా అన్నాడు. అంటే ప్రతి వారికి కూడా సంథింగ్ దే నో వాట్ ఇట్ ఈస్. ప్రేమ అనే దాని గురించి చెప్పమంటే చాలా పర్యాయ పదాలు మనము చెప్తాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలామంది నాకు ఐస్ క్రీమ్ అంటే ప్రేమ ఇష్టం అంటారు. ఐ లవ్ ఐస్ క్రీమ్, ఐ లవ్ కంప్యూటర్ అంటారు, ఐ లవ్ మై మొబైల్ అంటారు. అంటే ప్రతి దాన్ని కూడా మనం ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ఈ లోక సంబంధంగా మనం చూస్తే, ఈ లోక సంబంధంగా ఎవరిని అడిగినా ప్రేమను గురించి అనేక నిర్వచనాలు చెప్తుంటారు. అయితే దేవుని ప్రేమ కూడా చాలా గొప్పది. మానవుల పట్ల దేవుడు యొక్క ప్రేమ చాలా విలువైంది, చాలా అది మర్మమైంది, చాలా లోతైంది. ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథం అంతా కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రేమను గురించి అనేక విషయాలు మనం చూస్తాం. ఈ ప్రేమను గురించి చెప్పాల్సి వస్తే, దేవుని ప్రేమకు మించిన దానికంటే ఈ లోకంలో మించిన ప్రేమ ఏది కూడా ఉండదు. ఈ లోకంలో చాలామంది చాలా రకాల ప్రేమలను కలిగి ఉంటారు. ఈవెన్ చెప్తుంటారు స్కాలర్స్, నేను చాలాసార్లు మీతో చెప్తుంటాను, 4 types ఆఫ్ లవ్ గురించి ఎక్కువ చెప్తుంటారు. 4 రకాల ప్రేమను చాలా రకాలుగా వ్యక్తీకరించవచ్చు. కానీ ఈ 4 రకాల ప్రేమల్లో మనం చూసినట్లయితే అందులో ఏది శ్రేష్టమైందో మనం చూడగలిగినట్లయితే, అందులో దేవుని యొక్క ప్రేమ శాశ్వత ప్రేమగా ఉండడాన్ని మనము చూడగలుగుతాం. ఒకసారి మనం చూసినట్లయితే, మరి ఎవరినైనా సరే మనం అడిగినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తి గురించి మనం తెలియాలంటే, ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలంటే, ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఒకలా చెప్తుంటారు, ఆ వ్యక్తి దగ్గర లేనప్పుడు ఇంకొకలాగా చెప్తుంటారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, 2 స్నేహితులు ఉండేవారు. 2 స్నేహితుల్లో ఒక స్నేహితుడికి ఏ బాధ కలిగినా జేబులో వ్యాలెట్ ఎలా తీసుకునేవాడట, అందులో ఉన్నటువంటి ఇలా ఫోటో చూసుకుని చాలా కూల్ అయిపోతుండేవాడు. ఈ సహోదరుడికి అర్థమయ్యేది కదా వాడు ఫ్రెండ్కి, వీడికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వ్యాలెట్ తీసుకుంటున్నాడు, అందులో ఫోటో చూసుకుంటున్నాడు, అందులో వీడు చాలా సాటిస్ఫై అయిపోతున్నాడు అనుకున్నాడు. సాధారణంగా వ్యాలెట్లో ఏ ఫోటోలు పెట్టుకుంటారు, దేవుడు ఫోటోలు పెట్టుకుంటారు చాలామంది. వీడు అనుకునేవాడట, దేవుడు ఫోటో పెట్టుకుని చూస్తున్నాడు, హ్యాపీగా రిలాక్స్ అయిపోతున్నాడు అనుకున్నాడు. చాలా కష్టాలు, ఒకవేళ ఎంత బాస్ తిట్టేసినా సరే ఏమనుకునేవాడు, వ్యాలెట్ ఎలా చూసుకునేవాడు, అమ్మయ్య అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఒకసారి చూసి ఉండలేక అడిగాడట, అరే అసలు నీ సీక్రెట్ ఏంటి, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా వాలెట్ చూసుకున్నావు, అంతా కూడా రిలాక్స్ అయిపోతున్నావు, నీ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పరా బాబు అని చెప్పేసి అన్నాడట. ఏంటి అందులో ఏమంది, ఏం చూసి నువ్వు అంత సాటిస్ఫై అయిపోతున్నావు అంటే, అప్పుడు ఆడు అన్నాడట, అందులో ఏం లేదురా మా ఆవిడ ఫోటో ఉందా అన్నాడట. ఏమన్నాడు, అందులో నా వైఫ్ ఫోటో ఉంది, ఎందుకంటే నా బాస్ నన్ను తిట్టినా మా ఆవిడ నేను చూస్తాను, రిలాక్స్ అయిపోతాను, నాకు ఎంత కష్టం వచ్చినా
మా ఆవిడ ఫోటో చూసుకుంటాను, రిలాక్స్ అయిపోతాను. ఎందుకు తెలుసా? దీని ముందు నాకు వచ్చిన ఏ కష్టమైనా సరే ఎంతే అన్నాడట. ఏమన్నాడు? దీని ముందు నాకు వచ్చిన ఏ కష్టమైనా సరే చాలా చిన్నగా కనబడుతుంది అన్నాడట. ఒకవేళ భార్యగా అడిగితే, భార్య దగ్గర ఉన్నప్పుడు అడిగితే సంథింగ్ ఎల్స్ ఏదో చెప్పి ఉండొచ్చు. అంటే ద రియాలిటీ దట్ విల్ సీన్ డిఫరెన్స్ అన్నమాట. అంటే మనం చెప్పేదానికంటే ఈ రియాలిటీ అన్నది చాలా వేరుగా ఉండడాన్ని మనము పరిశీలన చేయగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేయగలిగినప్పుడు, పరమగీతాల గ్రంథాన్ని మనం స్టడీ చేయగలిగినప్పుడు, ఈ పరమగీతాల గ్రంథాన్ని మీలో ఎంతమంది చదువారో నాకు తెలీదు. నేను సారిసారిగా దీని కొరకు నేను మీకు గుర్తు చేస్తుంటాను. పరమగీతాల గ్రంథాన్ని ఎంతమంది చదివారు? ఎంతమంది చదివారండి? చాలా రేర్గా చదువుతున్నారు బైబిల్లో. ఎంతమంది చదివారు? చాలాసార్లు అందుకే మనం ఎక్కువగా ఇదేంటి చదవడానికి ఇష్టపడుతూ ఉంటామంటే ఏం చదువుతాం? కీర్తనల గ్రంథం. చాలామందికి అలవాటు ఏంటంటే ఉదయం లేచిన వెంటనే ఇలా తీసి ఒక అధ్యాయం చదువుతారు. అధ్యాయంలో నేను నిన్ను దీవిస్తానంటే దేవుడి తిన్నాను నాతో మాట్లాడేస్తాడు అనుకుంటారు. బైబిల్లో ప్రతిదీ కూడా బైబిల్ చదివే విషయంలో ఒక క్రమం అనేది మనకి అవసరం. ఒక క్రమం అనేది మనకి ఉండాలి. ఒక క్రమం లేకపోతే ఆ బైబిల్ మనకి అర్థం కాదు. ఎంత బైబిల్ చెప్పేవారనే, ఎంత బైబిల్ చదివేవారనే క్రమాన్ని కోల్పోతే మొత్తం మనం దానిలో ఉన్నటువంటి సత్యాలను మనం మర్చిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరమగీతాల గ్రంథంలో నుంచి మనం పరిశీలన చేయగలిగినప్పుడు, పరమగీతాల గ్రంథాన్ని మీరు అందరూ కూడా చదివి ఉంటారు. పరమగీతాల గురించి మనం చూసినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో అంటారు సాంగ్ ఆఫ్ సాంగ్స్. పాటలకే ఇది ఒక పాట. ఎంత పెద్ద పాట పరమగీతాలు అంటే. అందులో గీతం అని ఉంది. ఫస్ట్ టు 8 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? అందులో 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్ని మనం చదవగలిగినట్లయితే మనకు చదివితే అర్థం కాదు. చదివితే మనకి అర్థం కాదు. నేను చెప్పాను ముందుగా మనం చూసినట్లయితే వాట్ ఈజ్ లవ్, ప్రేమను గురించి మనం స్టడీ చేసినప్పుడు ఎన్ని రకాల ప్రేమల గురించి మనం చూడగలుగుతామంటే ఆల్మోస్ట్ 4 లవ్స్ మనం చూస్తాం. ఈ 4 లవ్స్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా స్టార్జ్ అని, ఫిలియో అని, ఎలోస్ అని, అగాపే అని అంటారు. అంటే ఈ 4 రకాల ప్రేమలు మనం పరిశీలన చేసినట్లయితే 4 రకాల ప్రేమలో ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉంటాడు. అంటే ఈ 3 లవ్స్ కూడా సాధారణంగా మనం చూస్తే మనుషుల మధ్య కలిగే సహవాసాలు. అదేంటంటే స్టార్జ్ అనేది అంటే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రేమగా ఉండడాన్ని మనము చూడగలుగుతాం. ఈ ఫిలియో అనేది మనం చూడగలిగితే స్నేహితుల మధ్య ఉండే ప్రేమను మనము చూడగలుగుతాం. అదే రీతిగా మనం చూడగలిగితే ఇంకా ఎరోస్ అనేది మనం చూడగలిగితే, ఎరోస్ అనేది ఒక ప్రేమ పూరితంగా, ఇప్పుడు మనం చూసినట్లయితే 10th వరకు బాగానే ఉంటారు. ఇంటర్కి వెళ్ళిన తర్వాత చాలామందికి ఒక ఆలోచన ఉంటుంటుంది. అంటారంటే అట్రాక్షన్ అన్నమాట. ఇప్పుడు బ్రెయిన్ మెచ్యూరిటీ లేనప్పుడు, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బుర్ర ఎదగనప్పుడు పుట్టేవది ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారు? అట్రాక్షన్ అంటారా, లవ్ అంటారా? అట్రాక్షన్ అంటారు దాన్ని సర్వసాధారణంగా. అందుకే ఈ టీనేజ్ గోల్స్లో పుట్టేది ఏంటంటే వాళ్ళు ప్రేమ అనుకుంటారు. ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నవాడికి ఆడికి ప్రేమ పుట్టిందంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ లవ్ అన్నమాట. మీ అమ్మాయి అయినా మీ అబ్బాయి అయినా సరే ఆ మాట చెప్పిన వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా? ఒకటి కాదు, రెండు చెంపలో కూడా ఏమనిపించాలా? చెల్లెం అనిపించాలి. అంటే దేర్ సంథింగ్ రాంగ్, దే డూయింగ్ సంథింగ్ రాంగ్ అనమాట. దీన్ని ఎరోస్ అంటారు అనమాట. అంటే చూసిన వెంటనే అట్రాక్షన్, ఒక సెక్సువల్ ఫీల్ అనమాట, ఒక రొమాంటిక్ ఫీల్ అనమాట. ఇది చాలామంది మధ్య పుడుతుంటుంది. దిస్ ఈజ్ నాట్ కాల్డ్ రియల్ లవ్ అనమాట. కానీ చాలామంది దీన్ని ఏమంటారంటే ప్రేమ అంటారు. అందుకే ఫిబ్రవరి 14 రోజు, ఫిబ్రవరి 14th మనం చూస్తే అందరూ కూడా పువ్వోటికి సిద్ధమవుతారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్లు ఉంటారు. కాబట్టి ప్రతిదీ కూడా ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క రకమైన ఫీల్ మనము చూడగలుగుతాం. అదే రీతిగా ఈ యొక్క స్పోర్ట్స్ అనేది మనం చూస్తే కుటుంబానికి
ఈ యొక్క బంధువర్గాల మధ్య ఉండే ప్రేమ, అనురాగం. దీన్ని కూడా ఏమంటారు? ప్రేమ అంటారు. ఇది ఒక రకమైన ప్రేమ. ఫైనల్గా ఒకటి ఉంటుంది, అగాపే ప్రేమ అంటారు దాన్ని. ద లవ్ ఈజ్ కాల్డ్ అగాపే. అంటే ఒక వ్యక్తితో సంబంధం ఉండదు, ఒక వ్యక్తితో ఎప్పుడు కూడా కలుసుకున్న అనుభవం ఉండదు, బట్ ఆ వ్యక్తిని చర్చిలా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కనుక దిస్ ఈజ్ కాల్డ్ అగాపే ప్రేమ అనమాట. అంటే నథింగ్ ఎక్స్పెక్ట్ అనమాట. ఒక వ్యక్తి నుంచి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించేది అగాపే ప్రేమ. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీకు సర్వం ఇస్తాను, నా సర్వం దారపోస్తాను అనడంలో పెద్ద ఏమీ లేదు. మనం నెతుక్కుంటూ వెళ్ళేది ప్రేమ కాదు, మనల్ని నెతుక్కుంటూ వచ్చేది ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నిన్ను నెతుక్కుంటూ వచ్చేది, నువ్వు నెతుక్కుంటూ వెళ్ళేది కాదు, నిన్ను నెతుక్కుంటూ వచ్చేది ప్రేమ. ఈ ప్రేమ ఎవరిలో చూస్తామంటే దేవునిలో చూస్తాం. దేవుణ్ణి ఎలాగ ఎవరైతే ప్రేమిస్తారో దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళ ప్రేమను మనము చూస్తాం. దిస్ ఇస్ కాల్డ్ అగాపే అనమాట. అంటే ఎటర్నల్ అనమాట. ఈ ప్రేమకి ఒక చావు ఉండదు. భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటుంది. ఇప్పుడు భార్య కోసం భార్య ఎదురుగుండా ఎవరికైనా చెడ్డగా చెప్పమంటే ఇక్కడ బాగానే ఉండొచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో భార్య భర్తలు తెలుస్తుంది పరిస్థితి. లేదంటే ఒక భార్య కోసం భర్త, ఒక భర్త కోసం భార్య చెడ్డ సమాచారం చెప్పిన తర్వాత ఇక్కడ బాగానే ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య సహవాసం ఎలా ఉంటుందో మనకి తెలుసు. ఒక రిలేషన్ మనం అనుకుంటాం, కానీ ఒక ప్రేమ అనేది కొంతకాలం మట్టుకు ఉంటుంది. భార్య భర్తల్ని మనం అడిగినట్లయితే నీ భార్యని చచ్చే వరకు నువ్వు ఒకలాగా ప్రేమిస్తావా అని అడిగితే భార్య ఎదురుగుండా చెప్పొచ్చు అవును అని, ఎందుకంటే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి, కానీ ప్రేమించలేకపోవచ్చు. బట్ అగాపే ప్రేమ అంటే చూసారా, ఈ అగాపే ప్రేమ ఏంటంటే ఒక వ్యక్తి గురించి మనకి ఏం తెలియకపోయినా, ఆ వ్యక్తి మనకి ఏమీ చేయకపోయినా, ఆ వ్యక్తి మనకు ఏమీ సంబంధం లేకపోయినా కానీ ఆ వ్యక్తి కొరకు మనకి ఏం చేయాలనిపిస్తుంది అంటే ప్రాణం పోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఆ ప్రేమ అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమను మనం ఎక్కడ చూడగలుగుతామంటే కేవలము దేవునిలో మాత్రమే మనము చూడగలుగుతాం. దేవుడి యొక్క ప్రేమ ఎటర్నల్ లవ్, దానికి ఇక అంతం అనేది లేదు. అందుకే వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమపూర్ణుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటది. అక్కడ హైపిచ్ అనమాట. దేవుడు లోకమును ప్రేమించను అనలేదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడంటే అక్కడ చెప్తాడనమాట, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినంతగా ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటే ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు కూడా ప్రాణం అర్పించేంతగా ఆయన మానవుల్ని ప్రేమించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు అంత ప్రేమపూర్ణుడు. ఈ యొక్క పరమగీతాల గ్రంథాలకు వచ్చేసరికి ఎందుకు ప్రేమను గురించి నేను చెప్తున్నానంటే, ఇందాక బ్రదర్ కూడా తెలియజేశారు, మీరు కూడా తెలియజేశారు, ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ బిట్వీన్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి మనము చూడగలుగుతాం. పరమగీతాలను మనం స్టడీ చేస్తున్నప్పుడు పరమగీతాల్లో మామూలు గ్రంథంగా చదివితే అర్థం కాదు. ఒక పుస్తకంలో చదువుకుని వెళ్ళిపోదామంటే అర్థం కాదు. దట్టు ఏంటంటే పరమగీతాలు పద్య గ్రంథం. నేను చాలాసార్లు చెప్తుంటాను, బైబిల్ గ్రంథంలో ఉన్న 5 పద్య గ్రంథాలు మనం చూసినట్లయితే 5 పద్య గ్రంథాలు ఏమేంటి? 5 పద్య గ్రంథాలు ఏంటి? యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. వీటిని ఏమంటారు? పద్య గ్రంథాలు అంటారు, పద్య భాగం అంటారనమాట. ఈ పద్య భాగాలు మనం చూసినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఇందులో వర్ణన అంతా కూడా, లిటరేచర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే వేరుగా ఉంటుంది, ఆర్డినరీగా ఉంటుంది అన్నమాట. అందులో ఉన్నటువంటి వర్డ్స్ కానీ వారు ఉదాహరించినటువంటి ఆ యొక్క లిపి కానీ అదంతా కూడా ఎలా ఉంటుందంటే పద్య భాగంలో ఉంటుంది. అందుకే పరమగీతాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనం చూడగలిగినట్లయితే చూడండి, 6వ అధ్యాయము 10వ వచనం. చాలా వచనాలు అంటే ఇదంతా కూడా పద్య భాగమే, కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. చూడండి, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛమును కలను గలదై. ఇది చదవండి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఈమె ఎవరు? అర్థం ఎలా ఉంది మీకు? ఎవరికైనా అర్థమైందా?
ఎవరైనా దీని అర్థం చెప్తారా? ఎవరికైనా అర్థమైందా? అందులో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా చాలా మంచివి, కానీ వర్ణించినటువంటి విధానం ఎలా ఉంది? ఫస్ట్ ఏమన్నాడు ఆయన? చంద్రబొంబం అంత అందము గలదై. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆమె యొక్క అందం అంతా కూడా ఎలా ఉందట? చంద్రబింబం అంటే ఇప్పుడు మీకు వచ్చేసింది, ఆ బైబిల్ లాంగ్వేజ్ చెప్పేస్తున్నారు. చంద్రబింబం అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆమె అందం పోల్చాలంటే చందమామ కూడా సరిపోదట. ఎలా ఉందట? చందమామ కూడా సరిపోదట. సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై. ఆమె యొక్క ప్యూరిటీ ఉందో చూసారా? సూర్యుని ఎంత స్వచ్ఛం అంటే సూర్యుని టచ్ చేయాలంటే ఎవడన్నా దగ్గరికి వెళ్ళగలడా? సూర్యుని టచ్ చేయాలంటే అస్సలు ఎవడ కూడా దరికి కూడా చేరలేడు. ఆమె యొక్క పవిత్రత ఎంత 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 ఎంతలా ఉందట? సూర్యుని అంత స్వచ్ఛము కలిగి ఉందట. ఇంకా అక్కడ చెప్తున్నాడు, వ్యూహిత సైన్య సమభీకర రూపునియగు. వ్యూహిత సైన్య, అస్సలు ఆమె నిలబడితే చాలట. వ్యూహిత సైన్య సంవేహన అంటే వ్యూహం అంటే ఒక సైనికులు వేసే వ్యూహం అంటే ఒక ఎదుటి వారిని జయించడానికి ఒక సైనికులు వేసే వ్యూహం. వ్యూహానికి ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు వ్యూహం అంటే? ఒక మినిమం 100 మంది ఉంటారు వ్యూహం అంటే. ఈ 100 మంది వంటి వ్యూహం వ్యూహిత సైన్య సమభీకర అంటే అంటున్నాడు ఆమె ఒక్కరితో నిలబడతానట ఎంతమందితో సమానం అని చెప్తున్నాడు? చాలామందితో సమభీకర రూపునియగు ఈమె ఎవరు అంటే వర్ణన ఎలా ఉంటుందని చెప్పడానికి నేను అంటే పద్య భాగం బైబిల్లో ఉన్నటువంటి 5 బుక్స్ను మనం చూస్తే కీర్తనలు, యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, ఈ 5 గ్రంథాలు పద్య గ్రంథాలు అంటారు. అంటే వాటికి లిపి అలా ఉంటుంది కనుక చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఈ తెలుగులో ఉంటుంది పద్య భాగము, గద్య భాగము. పద్య భాగంలోనేమో పద్యాలు ఉంటాయి, గద్య భాగంలోనేమో స్టోరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పద్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇందులో ఎక్కువ ప్రియుడు ప్రియురాల గురించి చెప్తారు. అందుకే నేను వీటి గురించి చెప్పినప్పుడల్లా మీకు గుర్తుంటుందని మాట చెప్తుంటాను. కీర్తన గ్రంథం, యోబు గ్రంథాన్ని చదివినప్పుడు యోబు స్టోరీల నుంచి మనం ఏం గ్రహించగలుగుతాం? యోబు స్టోరీల నుంచి మనం ఏం గ్రహించగలుగుతాం? బాధభరిత హృదయ వర్ణన. యోబు యొక్క విశ్వాసం అంతా కూడా ఎలా ఉందంటే ఒక బాధతో కూడినటువంటి హృదయ వేదన ఎలా ఉంటుందో హృదయ వేదన అంతా కూడా యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం. కీర్తన గ్రంథాన్ని మీరు చదివినప్పుడు కీర్తన గ్రంథంలో నుంచి మీరు ఏం గ్రహించగలుగుతారు? దేవుణ్ణి స్తుతించే హృదయం ఎంత సాటిస్ఫాక్షన్తో ఉంటుంది, దేవుని గణపరిచే హృదయం ఎంత సాటిస్ఫాక్షన్తో ఉంటుంది, దేవునికి స్తుతులు చెల్లించడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, దీన్ని చూడగలుగుతారు. సామెతల గ్రంథం చదివితే ఏమర్థమవుతుంది? సామెతలు ఎంతమంది చదువుతారు చెప్పండి? ఎంతమంది చదువుతారు? ఎంతమంది చదువుతారు? సామెతలు ఏం గ్రహించారు మీరు? జ్ఞానం గ్రహించరు. అబ్సల్యూట్ రాంగ్ అనమాట. సామెతల్లో మనం ఏం గ్రహిస్తామంటే ఒక విశ్వాసి ఏ ప్రదేశాలకు వెళ్ళాలి, ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలాగో ఉండకూడదు, ఏ సిచ్యువేషన్లో ఏ ప్రయాణంలో మనం వాక్ చేయాలి. మీరు 7th చాప్టర్ చదవండి. యంగ్స్టర్స్ ఈజీగా చెప్తుంటాడు, యంగ్స్టర్గా చెప్తాడు ఎక్కడ నడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ ఉండకూడదు. ఈ విషయాలను కూడా మీరు ఎక్కడ చూడగలుగుతారో తెలుసా? సామెతల గ్రంథంలో చదువుతారు. ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వర్క్ చేయాలి, ఒక ఆఫీస్కి వెళ్ళినటువంటి సమాజంలో నువ్వు ఉంటే వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలి, ఇవన్నీ సామెతల గ్రంథంలో మనము చూడగలుగుతాం. పరమగీతాలు మనం చూస్తే ఈ పరమగీతాల్లో మనం చూస్తే ప్రియుడు ప్రియురాలకు ఉన్నటువంటి సహవాసాన్ని మనము చూడగలుగుతాం. ప్రసంగిని మనం చూస్తే అందరూ కూడా తెలుసు, ప్రసంగి చదివినప్పుడు ఏమర్థమవుతుంది? వ్యర్థం. ఎందుకు వ్యర్థం అనిపించింది? ఎవడ హృదయంలో అయితే గాడ్ అనే ఒక వర్డ్ ఉండదో, ఎవడ హృదయంలో అయితే దేవుడు అనే పదం ఉండదో వాడికి జీవితం అంతా కూడా ఏమై ఉంటుంది తెలుసా? వ్యర్థంగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బుక్స్ని మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్క రీతిగా మనం చదివితే అది మనకు అర్థమవుతూ ఉంటుంది. పరమగీతాలు మనం పరిశీలన చేసినప్పుడు ఈ పరమగీతాల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఇది ఆర్డినరీగా చదివితే మనకు అర్థం కాదు. ఇది ఎవరు రాశారు పరమగీతాలు అంటే? సొలొమోన్ రాశాడు. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. రాజుల 1 గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు
రచించను. సొలొమోన్ అట ఎన్ని సామెతలు చెప్పాడట? 3000 సామెతలు చెప్పాడట. కీర్తనలు ఎన్ని రచించాడట? 1005 అంట 1005 కీర్తనలు రచించాడట. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని కీర్తనలు అన్నిటికి మించి ఇప్పుడు పరమగీతాలు అన్నది ఇదే చేర్చారు. అన్ని కీర్తనలు రాసినా కానీ శ్రేష్టమైనదిగా దీన్ని గ్రహించి దీన్ని శ్రేష్టమైనదిగా పెట్టారు. యాక్చువల్గా దీని గురించి చాలా కాంట్రవర్సీస్ ఉండవు అనాథ కాలంలో. ఎందుకంటే యూదులైన వారు చాలామంది ఏం చేస్తారంటే 18 ఇయర్స్ రాని వారి చేత ఈ బుక్ చదివించడానికి వారు ఇష్టపడేవారు కాదట ఆ రోజుల్లో. కానీ చాలా ప్రామాణికంగా చాలా పవిత్రంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బుక్స్ అన్నిటికంటే కూడా పవిత్రమైన గ్రంథంగా భావించే పుస్తకాన్ని కూడా దీనిగానే భావిస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంత ప్రాముఖ్యత ఉంది ఈ బుక్కి. ఇప్పుడు సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోను. ఎందుకంటే మీకు ఎవరు రాశారంటే ఎలా తెలుస్తుందంటే మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చదివితే అర్థమవుతుంది. చూడండి, సొలొమోను రచించిన సామెతల గ్రంథం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మరి సామెతలు అంటారండి. సొలొమోను రచించిన పరమగీతం. ఇది ఎవరు రచించారు? సొలొమోను రచించాడు. అంటే సొలొమోను ఎన్ని కీర్తనలు రచించాడు? 1005 రచించాడు. ఇది కూడా ఎవరు రచించారు? సొలొమోను రచించాడు. సొలొమోను రచించాడు కనుక సొలొమోనుకు ఉన్నటువంటి గొప్ప విజన్ ఏంటంటే సొలొమోన్ ఈజ్ ఏ విజనర్ అనమాట. అంటే అతడు చాలా జ్ఞాని, అతడు చాలా వివేకం కలిగిన వాడు. అతను బ్రతికిన దినాల్లో అతనంతటి జ్ఞానం కలిగిన వాడు ఎవరో కూడా లేరు. అయితే అతడు రచించినటువంటి కీర్తన జస్ట్ ఇమాజినేషన్ అనమాట. అంటే అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతడు రచించాడు. అతడు రచించిన దైవ ధ్యానం అనమాట. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆలోచనని బట్టి అతడు రచించినటువంటి విధానం. ఇక్కడ స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఆల్మోస్ట్ మన టైం అయిపోయింది. ఈరోజు చాలా టైం అయింది కనుక దాంట్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలు నేను చెప్పి నేను ముగిస్తాను. సొలొమోను గురించి మనం పరిశీలన చేసినప్పుడు సొలొమోను చాలా చెప్పాడు, కానీ ఆ చెప్పినటువంటి అందులో చాలా ప్రసిద్ధిగా దిస్ కాల్డ్ లవ్ స్టోరీ అనమాట. ఇమాజినేషన్ ఏంటంటే ఈ యొక్క పరమగీతాల గ్రంథం సొలొమోను రచించాడు. సొలొమోను ఏంటంటే ఒక జ్ఞానం కలిగిన వాడు, విజ్ఞానవేత్త అనమాట. సో అతడు రచించినటువంటి ఒక స్టోరీ ఇది. ఆ స్టోరీ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ ఎ లవ్ స్టోరీ. ఒక ప్రేమ కథ. ఏం కథ? ఒక ప్రేమ కథ అనమాట. ఆ ప్రేమ కథ ఏంటంటే ఒక పొలం, ఆ పొలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ సంఘటన గురించి సొలొమోను చెప్తాడు. ఈ యొక్క స్టోరీ అంతా కూడా ఎక్కడ జరిగిందంటే 8వ అధ్యాయము పరమగీతాలు 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. బయలు హామోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను. ఇదంతా కూడా స్టోరీ ఎక్కడ జరిగిందట? ఒక ద్రాక్ష తోట బేస్ చేసుకుని స్టోరీ అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క స్టోరీ అంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఒక బయల్ హామోను నందు ఒక ద్రాక్ష తోట, ఒక ఏరియా. ఆ ఏరియా పేరు బయల్ హామోన్. ఆల్మోస్ట్ ఇది లెబనాన్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. సో అక్కడ జరిగినటువంటి స్టోరీ. ఆ జరిగినటువంటి స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి ఫస్ట్ చాప్టర్లోకి వెళ్తే అమ్మాయిని మనం చూస్తే 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినని సౌందర్యవంతురాలను, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అమ్మాయి, ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేశారంటే తీసుకెళ్ళి ద్రాక్ష తోట కావాలి కాయడానికి పెట్టేశారు. ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ద్రాక్ష తోట కావాలి కాయడానికి పెట్టారు. అక్కడ మనం చూస్తే ఫస్ట్ అమ్మాయి యొక్క పేరు వర్ణించబడదు, ప్రియురాలుగా వర్ణించబడుతుంది. ఆ అమ్మాయి యొక్క పేరు మనందరూ కూడా తెలుసు. ఏం పేరు? అమ్మాయి పేరు సొలొమితి కాదు, షోలమ్మతి. చూడండి 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 13వ వచనం. షోలమ్మతి రమ్ము షోలమ్మితి రమ్ము. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఇందులో ఉన్న ప్రియురాల పేరు షోలమ్మతి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి వారందరూ కూడా తీసుకెళ్ళి ఏం చేశారంటే ద్రాక్ష తోట కాయడానికి పెట్టారు. చూడండి అక్కడ మనం చూసినట్లయితే 5వ వచనం కంటిన్యూస్గా వెళ్తే అక్కడ మనం చూడవచ్చు. నేను నల్లని దానినైనను
సౌందర్యవంతురాలను, కెదారు వారి గుడారం వలను, సొలొమోను నగర తెరల వలను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడొకడి. నేను ఎండ తగిలిన దానను. ఇక్కడ చదవండి. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికెత్తగా నుంచిరి. సహోదరులు కోపగించి, ఏయ్ నువ్వు అక్కడ పని చేయడం తప్ప దేనికి పనికిరావు అని చెప్పి ఏం చేస్తారట, తీసుకెళ్ళి ద్రాక్ష తోట కాపలు కాయడానికి పెట్టేస్తారు. ఇప్పుడు ద్రాక్ష తోట ఎక్కడ ఉంటుంది? బయట ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వెళ్ళి ఆ ద్రాక్ష తోట కావలు కాస్తుంటే, ఈ ద్రాక్ష తోట కావలు కాస్తున్నప్పుడు ఆ అమ్మాయి సౌందర్యం అంతా కూడా ఏమైంది? నల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం అందరూ కూడా ఏసీ రూమ్లో పని చేస్తున్నాం కాబట్టి కొంచెం తెల్లగా ఉన్నాం. ఇంటి దగ్గర బయట పని చేస్తాం అనుకోండి, ఎలా ఉంటాం? నల్లగా అయిపోతాం. మనం ఎంత కాపాడుకోవాలనుకున్నా మనం నల్లగా. ఈ అమ్మాయి ద్రాక్ష తోట పని చేస్తుంది కాబట్టి ఎలా అయిపోయింది? నల్లగా అయిపోయింది. ఎప్పుడైతే నల్లగా అయిపోయిందో ఈ అమ్మాయిని చూసిన వాళ్ళంతా కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే ఎవరు చూసిన ఏమంటున్నారు, అక్కడ అందరూ కూడా పని చేస్తుంటే మగవాళ్ళు పని చేస్తున్నారు, కానీ ద్రాక్ష తోటకు మాత్రం ఈ అమ్మాయి పని చేస్తుంది. ఈ అమ్మాయి పని చేయడం వల్ల ఏమైందంటే నల్లగా అయిపోయింది. నల్లగా అయిపోతుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు. తెల్లగా ఉన్న వాళ్ళని అందరూ చూస్తారు, కానీ నల్లగా ఉన్న వాళ్ళని ఎలా చూస్తారు? చాలా ఈజీగా అంటారు. పెళ్లి సంబంధాలకి వెళ్ళిన అమ్మాయి నల్లగా ఉందానికి ఏమంటారు? అమ్మాయి నల్లగా ఉందరా అంటారు. అవునా కదా? ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా అలాగే చిన్న చూపు చూస్తున్నారు అనమాట. నల్లని దాన్ని చిన్న చూపు చూస్తున్నారు. అయితే ఈ నల్లదాన్ని చిన్న చూపు చూస్తుంటే అదే ప్రదేశంలో ఒక పశువుల కాపురం ఉన్నాడు. అదే ప్రదేశంలో పశువుల కాపురం ఉన్నాడు. అతని పని ఏంటంటే పశువులు కాసుకుంటున్నాడు. ఈ పశువులు కాసుకునంటే ఈ నల్ల అమ్మాయి, ఈ పశువుల కాపరి ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. అర్థమైందా? ద్రాక్ష తోట అమ్మాయి పని చేస్తుంది. ద్రాక్ష తోట పని చేస్తూ నల్లగా అయిపోయి అందరి చేత విసర్జించబడుతుంది. అక్కడ చూస్తే నేను నల్లని దానిని నన్ను చిన్న చూపు, 6వ వచనం చదవండి. నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకడి. నేను ఎండ తగిలిన దానను. ఏం తగిలిందట? ఎండ తగిలే అమ్మాయి ఎండిపోతుంది, నల్లగా అయిపోతుంది. ఈ నల్లగా ఉన్న ఈ అమ్మాయిని అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు. ఈ అమ్మాయి చిన్న చూపు చూడబడుతున్నప్పుడు అక్కడే పని చేస్తున్నటువంటి ఒక పశువుల కాపరి, పశువులు కాసుకున్నటువంటి పశువుల కాపరి ఈ అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయి ఈ పశువుల కాపరి ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడ్డ తర్వాత వీళ్ళ ప్రేమ కొనసాగుతుంది. ఈ ప్రేమ కొనసాగుతున్న టైంలో ఏమైందంటే సడన్గా పశువుల కాపరి అయినటువంటి ప్రియుడు, ఈ అమ్మాయిని ప్రేమించిన ప్రియుడు మిస్ అయిపోతాడు అనమాట. ఈ అమ్మాయిని ప్రేమించినటువంటి ప్రియుడు మిస్ అయిపోతాడు. ప్రేమలో పడిన తర్వాత ప్రియుడు మిస్ అయిపోయాడంటే ప్రియురాల బాధ ఎలా ఉంటుంది? అంటే ఓల్డ్ ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నామా? ప్రేమలో పడిన తర్వాత ప్రియుడు మిస్ అయినా, ప్రియురాలు మిస్ అయినా వాళ్ళకి నేను ఫేక్ లవ్ గురించి మాట్లాడలేదు, రియల్ లవ్ గురించి మాట్లాడాను. అందుకే అంటున్నాను, దిస్ ఇస్ కాల్డ్ అగాపే లవ్. నేను ఒకసారి ఆ షార్ట్ మెసేజ్ చెప్తూ కూడా చెప్పాను, ఒకసారి మీకు గుర్తుందో లేదో. ఒక అమ్మాయి అబ్బాయితో చాట్ చేస్తుంటే వాడికి యాంగ్జైటీ తట్టుకోలేకపోయాడట. నా ప్రియురాలు ఏమని నా పేరును తన మొబైల్లో సేవ్ చేసుకుందని చెప్పేసి యాంగ్జైటీ తట్టుకోలేక అమ్మాయి లేనప్పుడు వెళ్ళి ఆ మొబైల్ చూసాడట. నన్ను ఏమని సేవ్ చేసుకుందని చూస్తే టైంపాస్ 53 అని సేవ్ చేసుకుందట. ఏంటంటే పేరు టైంపాస్ 53. అంటే ఎంతమందో చేసింది. నేను ఇటువంటి బ్యాచ్ కోసం మాట్లాడలేదు. ఒక హార్ట్ అన్నది ఉంటుంది చూసారా, ప్యూర్ హార్ట్ ఉంటుంది. అది నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే నిజంగా ప్రేమలో పడ్డ వరకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలను కాక. ఇప్పుడు పడమని కాదు, మన ఈ గాడ్ దీన్ని ఎందుకు పెట్టాడంటే, అందుకే చెప్తాను అగాపే లవ్ అంటే దిస్ ఇస్ ఎటర్నల్ లవ్. ఇది దేవుడు ఒక విశ్వాసిని ఎలాగైతే ప్రేమిస్తాడో ఆ ప్రేమను గురించి ఇది తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి పరిచయమైనటువంటి ఈ పశువుల కాపరి, అప్పటి వరకు కూడా అందరూ చిన్నచూపు చూస్తుంటే ఈ పశువుల కాపరి అయినటువంటి ప్రియుడు వాళ్ళ అమ్మాయి చాలా ఆదరణ పొందేది. వీళ్ళందరి నుంచి కూడా ఇతడు చాలా ప్రొటెక్ట్ చేసేవాడు. ఆ అమ్మాయికి ఎలా ఉండేది, చాలా సహకారిగా ఉండేవాడు. ఫ్యామిలీ ద్వేషించిన, కుటుంబం ద్వేషించిన, ఎవరు అర్థం చేసుకున్నా, ఎవరు అర్థం చేసుకోలేకపోయినా, ఎవరు అర్థం చేసుకుని ఆ అమ్మాయితో సహవాసం చేసేవారంటే పశువుల కాపరి సహవాసం చేసేవాడు. ఆ అమ్మాయి గురించి మొత్తం అంతా కూడా తెలిసి ఈ అబ్బాయికి. సడన్గా ఈ అబ్బాయి మిస్ అయిపోయాడు. మిస్ అయిపోతే ఆ అమ్మాయి బాధలో ఉందంటే చాలా వర్ణనాతీతంగా ఉంది. వర్ణనాతీతంగా ఉండి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉండి, ఒక దిక్కుతోచని పరిస్థితులు ఉంటే ఇన్ సడన్ ఒకసారి ఏం జరుగుతుందంటే 2వ అధ్యాయము 2
2వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలులో పరాక్రమశారులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రోజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రములతో చేయబడును. ప్రేమను సూచించి విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగమును అలంకరించిరి. ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత ప్రేమించినటువంటి ప్రేమికుడైనటువంటి పశువుల కాపరి మిస్ అయిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక సందర్భం జరుగుతుంది. అదేంటంటే, ఒక పల్లకి వస్తుంది. ఆ పల్లకిలో ఎవరు కూర్చున్నారు? సొలొమోను కూర్చున్నాడు. సొలొమోను ఎవరు? రాజు ప్రియుడు. ఇప్పుడు ప్రియుడు అన్న సంగతి, ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ప్రియుడు అన్న సంగతి ఇతను సొలొమోను అన్న సంగతి అమ్మాయికి తెలీదు. పశువుల కాపరిగా వచ్చాడు, మిస్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చూస్తే పశువుల కాపరిగా మిస్ అయ్యి వెళ్ళిపోయిన అతనే తిరిగి వస్తున్నాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు అంటే, ఎవరికి తెలీదు? ప్రియురాలకి తెలీదు. కానీ బైబిల్ వెర్షన్ మనం చూసినప్పుడు ఏ అబ్బాయి అయితే మిస్ అయ్యి వెళ్ళాడో, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అర్థమవుతుంటుంది. ఇక్కడ మనం చూస్తే ఏ అబ్బాయి అయితే మిస్ అయ్యి వెళ్ళాడో ఆ అబ్బాయి మరలా తిరిగి వస్తుంటే ఈ అమ్మాయికి ఇమాజినేషన్కి అందట్లేదు. అక్కడ మనం చూస్తే రాజు వస్తున్నాడు. సొలొమోను అంటే రాజుని పల్లకిలో తీసుకొస్తున్నారు. పల్లకిలో తీసుకొస్తున్నప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా ఎలా ఉందట చూడండి. 6వ వచనం మనం చూస్తే, ధూమస్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చుచున్న ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణుతోనూ వర్తకులమ్మ విధమైన సుగంధ చూర్ణములతో పరమలించు వచ్చి ఇది ఏమి? సొలొమోను వస్తుంటేనట ఆ అరణ్య ప్రాంతం అంతా కూడా అప్పటి వరకు కూడా నిర్జలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఎలా మారిపోయిందట? గోపరస వాసన, ధూపంతో అంత సాంబ్రాణి వంటి వాసన అంతా కూడా వచ్చి, అదంతా కూడా పరిమళ వాసన అంతా కూడా విరజలితే ఏమవుతుందట? ప్రాంతం అంతా కూడా మారిపోతుంటే అక్కడ ఉన్న ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు. సొలొమోను పల్లకి తీసుకొస్తున్నారు. ఈ సొలొమోను పల్లకిని తీసుకొచ్చి ఎక్కడ ఆఫ్ చేశారంటే, ఎక్కడైతే ఈ నల్లగా ఉన్న అమ్మాయి ఉండి ఎక్కడైతే పశువులు కాసుకుంటుందో, ద్రాక్ష తోట కాస్తుందో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆగింది పల్లకి. ఈ అమ్మాయికి అర్థం కాలేదు. ఎప్పుడో ప్రేమించి మిస్ అయిపోయాడు పశువుల కాపరి అనుకున్నటువంటి వాడు ఎలా తిరిగి వచ్చాడు తెలుసా? రాజుగా తిరిగి వచ్చి ఒక పల్లకి మీద వచ్చి ఆ పల్లకిలో ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది స్టోరీ. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సొలొమోను ఎందుకు నువ్వు అంత అలా ప్రేమించావు? నువ్వు పశువుల కాపరిగా ఉన్నావు. పశువుల కాపరిగా ఉండి నా మాడిపోయిన నల్లగా ఉన్న అమ్మాయి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళాలి? నువ్వు రాజువు కదా. అందరి చేత విసర్జించబడిన దగ్గర అమ్మాయికి, అందరి చేత త్రోసివేయబడిన అమ్మాయి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళాలి? నువ్వు రాజు కదా, నువ్వు చిటికేస్తే చాలామంది రాణులు వస్తారు కదా అని సొలొమోను అడిగితే, సొలొమోను ఏదో ఒకటి చెప్పి ఉండొచ్చు. అందుకే వాక్యం చెప్తుంది, నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. పరమగీతములు 8వ అధ్యాయం. ప్రేమ మరణం అంత బలమైంది, ఈర్ష పాతాళం అంత కఠోరమైంది. ప్రేమ ఎంత బలమైందట? ప్రేమ మరణం అంత బలమైంది. నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే సొలొమోను చెప్పేది ఏంటి తెలుసా? నేను ఎంతగా ప్రేమించాను తెలుసా? మరణించేంతగా ప్రేమించాను. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎలా ప్రేమిస్తారట? అది ప్రాణాన్నైనా సరే లక్షించారు. ప్రేమ మరణమంతా బలమైంది. అది టర్న్ అయ్యేది కాదు, సిచ్యువేషన్ చూసి అది చెదిరిపోయేది కాదు, డబ్బును చూసి మారిపోయేది కాదు. నిన్న మొన్న కేసు వచ్చింది, మీరు చదవలేదో పేపర్లో. ఒక కేరళన్ గర్ల్ ఫస్ట్ లేడీకి ఉరి శిక్ష చేయడం నేను ఇప్పుడే అన్నాను. అది 2 days బ్యాక్ న్యూస్ పేపర్లో రాశాడు. ఒక కేరళన్ ఉమెన్కి ఉరి శిక్ష చేశారు. వెరీ షార్ట్ వేల్. 3 నెలల కేసు పీరియడ్లో ఆ కోర్టు ఉరి శిక్ష చేసింది. రీజన్ ఏంటంటే ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత ఈ అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందట. మంచి సంబంధం వస్తే ఫస్ట్ వద్దన్నట్టు ఉంది. తర్వాత అన్నారు, అరే మంచి లైఫ్ ఉంటుంది, నీకు మంచి లైఫ్ ఉంటుంది, ఇదిగో ఇది ఉందని చెప్తే
ఆ అమ్మాయి ఏమనుకుందంటే మైండ్ స్లోగా డైవర్ట్ చేసుకుంది. ఈడేమో ప్రేమించాడు, ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి అంటేనే ఇష్టపడుతున్నాడు, వదిలించుకుందామంటే వదలలేదు. ఏం చేస్తుందట, స్లో పాయిజన్ కూడా మొదలుపెట్టిందట. ప్రేమగా ప్రేమించినట్టు మొదలుపెట్టి ఆ ప్రేమగా ప్రేమించిన ప్రేమలో ఏం చేస్తుందంటే పాయిజన్ కలవడం మొదలుపెట్టింది. ఒకేసారి కలిపితే చచ్చిపోతాడని చెప్పి స్లోగా ఇవ్వడం మొదలుపెట్టింది. అటు స్లోగా తాగుతుంటే మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది. మొన్న హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలా రోజులు కోమాలోకి వెళ్ళిపోయి మొన్న చచ్చిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీకి డౌట్ వచ్చింది, హెల్తీగా ఉండేవాడు ఎప్పుడు ఎలాగైపోయాడు అని చెప్పేసి ఏం చేశాడంటే శుభ్రంగా పోలీస్కి వెరిఫై చేస్తే పోలీసులు శుభ్రంగా ఎంక్వైరీ మొదలు పెడితే ఎంక్వైరీలో మొత్తం వచ్చాయి. అందులో తేలింది ఏంటంటే ఆ అమ్మాయి ఈ చూసినటువంటి సంబంధం మంచిదని చెప్పేసి ఈడు బాధ్యతలు ఉంచుకోవడానికి ఏం చేసింది, ప్రేమించినోడిని. చాలామంది ఏం చేస్తుంటారంటే గర్ల్స్ ఉన్నట్టు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, గర్ల్స్ అనే కాదు, నిజమైన ప్రేమ అంటే లోక సంబంధ ప్రేమను ప్రక్కన పెట్టండి. నిజమైన ప్రేమ ఏంటంటే అది మరణం వరకు కూడా ఎలా ఉంటుందో తెలుసా, ప్రేమించే ప్రేమగా ఉంటుంది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే ఎదుటివారి ప్రేమను, ఎదుటివారి యొక్క బాగును కోరుకుంటుంది, ఎదుటివారి యొక్క మంచిని కోరుకుంటుంది, ఎదుటివారు బాగోవాలని, ఎదుటివారు మంచి లైఫ్లో స్టాండర్డ్ అవ్వాలని కోరుకుంటుంది. అందుకే సొలొమోను ఏ స్థానానికి వెళ్ళినా కానీ, తను ఒక రాజు అయినా కానీ ఈ పని అమ్మాయి కొరకు, పనిచేసే అమ్మాయి కొరకు తను తగ్గించుకొని వచ్చి ఆమెతో సహవాసం చేశాడు. సహవాసం చేయడమే కాకుండా ప్రేమించి వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాకుండా ఏం చేశాడు, తన స్థానాన్ని ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తీసుకెళ్ళడానికి మరలా ఏం చేశాడు, తన యొక్క స్థితి అంతా కూడా విడిచిపెట్టి మరలా ఈ యొక్క పల్లకి మీద ఆమెను తీసుకురావడానికి వచ్చి ఆమె ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్ అంతా కూడా మార్చేసి ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని పల్లకిలో కూర్చోబెట్టుకుని ఎక్కడ తీసుకెళ్తాడంటే మళ్ళీ సొలొమోను రాజనగరానికి తీసుకెళ్తాడు. ఇది లవ్ స్టోరీ అన్నమాట. ఈ లవ్ స్టోరీలో జరిగిన కొన్ని సందర్భాలన్నీ కూడా మన చాప్టర్ బై చాప్టర్ చదివితే మనకి అర్థమవుతాయి. ఇప్పుడు ఎలాగైతే సోలమ్మతి అందరి చేత త్రోసివేయబడి అందరి చేత చిన్నచూపు చూడబడ్డదో, చాలాసార్లు మన పరిస్థితి కూడా అలా ఉంటుంది, చాలాసార్లు మన సిచ్యువేషన్ కూడా అలా ఉంటుంది. మన అందరూ కూడా చిన్నచూపు చూసిన అనుభవానికి కలిగి ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టుపక్కల వారు ఫ్యామిలీ మెంబర్స్ చిన్నచూపు చూస్తారు, బయట పాడేస్తారు. ఆ అమ్మాయి బయట పని చేస్తుంటే బయట చూసిన వారందరూ కూడా అన్నారు, నువ్వు నల్లదానవు కదా అంటే ఆ అమ్మాయిని చాలా క్రిటిసైజ్ చేస్తారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏమనుకుంది, తను ఎప్పుడు కూడా తక్కువ చేసుకోలేదు. నేను నల్లని దానినైనను ఏమంది, సౌందర్యవంతురాలను. మీకు నేను నల్లగా కనపడవచ్చు కానీ నా ఆత్మీయ సౌందర్యం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే ప్రియుడు ప్రేమించాడని వెళ్ళిపోయి బాధపడ్డది, కానీ ప్రేమించిన ఆ ప్రియుడే నిజమైన ప్రేమికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన ప్రేమ అట విడువక ప్రేమిస్తుందట. ఎలా ప్రేమిస్తుంది, నిజమైన ప్రేమ విడువక ప్రేమిస్తుంది. అది మనల్ని వెంటాడుతుంది, అది మనల్ని ఎప్పుడు కూడా అనుసరిస్తూనే ఉంటుంది, ఎప్పుడు కూడా మన బాగోగులను అది ఏం చేస్తుంటుంది, తెలుసుకుంటూనే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు సొలొమోను తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళాడంటే అప్పటి వరకు కూడా ఆ యొక్క మాడి ఎంతో మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో పనిచేసిన అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క పల్లకి మీద తీసుకెళ్తుంటే ఇప్పుడు ఎంతమంది అపహాస్యం చేశారో యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆ గార్డెన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఇదేంటరా నల్లగా ఉందని అనుకున్న వారందరూ కూడా ఈ ప్రియుడు ఈ అమ్మాయిని పక్కన పెట్టుకుని పల్లకిలో పెట్టుకుని తీసుకుని వెళ్తుంటే ఇప్పుడు ఏ నోరైతే ఈ అమ్మాయిని నల్లదాను అన్నారో ఇప్పుడు ఈమె ఎవరిగా తీసుకెళ్ళబడుతుంది, సొలొమోనుకు రాణిగా తీసుకెళ్ళబడుతుంది అనమాట. ఇప్పుడు చూసిన వారందరూ కూడా మిస్మరైజ్ అవుతున్నారు అనమాట. సేమ్ అలాగే దేవుడు అందరి చేత విసర్జించబడిన నిన్ను నన్ను కూడా ప్రేమించడానికి తన స్థానాన్ని విడిచిపెట్టాడు. తన స్థానాన్ని విడిచిపెట్టి సర్వం మన కొరకు దారబోసాడు, సర్వం మన కొరకు అర్పించాడు, మనతో సహవాసం చేసిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరలా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మరలా తీసుకుని వెళ్ళడానికి ఏం చేస్తున్నాడంటే మరలా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపాటు అనుభవాన్ని కలిగి ఆయనతో ప్రయాణం చేసే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మనము అనుభవించగలుగుతాం. కాబట్టి అటువంటి సహవాసంలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమెన్.